ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి, మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు. ఆవు మల విసర్జన చేసింది అనుకోండి, దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు. ఎదర దశమస్కంధాల్లో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు. పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ చల్లుతారు, సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని. ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి, ఆవు పాలు మేధస్సుకు ఉపయోగపడతాయి, ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలలా ఉపయోగపడతాయి. ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి. కానీ ఆవు ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప. అయ్యో ఆవా, నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది. పాపం నువ్వు అక్కడ ఉండడం ఏంటే, వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా? కట్టరు. ఆవు ఎలా ఇంట్లోకి రాదో, పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో, రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు.